భారతదేశంలోని ఉన్నకోటి అనే ప్రాచీన క్షేత్రం ఎన్నో రహస్యాలను తనలో దాచుకుంది. త్రిపుర రాష్ట్రంలోని అడవులు, కొండల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో వేలాది భారీ శిలలు కనిపిస్తాయి. వీటిని చూసిన వారు ఇంత పెద్ద శిలలను ఇక్కడ ఎవరు చెక్కారు, ఎందుకు చెక్కారు అని ఆశ్చర్యపోతారు. పురాణ కథనం ప్రకారం ఒకసారి పరమశివుడు కాశీయాత్రకు బయలుదేరాడు. ఆయనతో పాటు 1,000,000 మంది దేవతలు, దేవతా గణాలు కూడా ప్రయాణించారు. ప్రయాణం మధ్యలో వారు త్రిపురలోని ఈ ప్రాంతంలో ఒక రాత్రి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో మహాదేవుడు అందరికీ ఒక హెచ్చరిక చేశాడు. రేపు సూర్యోదయానికి ముందే అందరూ మేల్కొని ప్రయాణానికి సిద్ధంగా ఉండాలి. ఆలస్యమైతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించాడు. దానికి అందరూ అంగీకరించి నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం సూర్యోదయ సమయం వచ్చింది. కానీ ఆశ్చర్యకరంగా 1,000,000 మంది దేవతల్లో ఒక్కరూ మేల్కోలేదు. కేవలం మహాదేవుడు మాత్రమే మేల్కొని సిద్ధంగా ఉన్నాడు. దీంతో ఆగ్రహించిన శివుడు వారందరినీ అక్కడికక్కడే రాతి విగ్రహాలుగా మార్చేశాడని కథ చెబుతుంది. సూర్యుని మొదటి కిరణం తాకగానే దేవతలందరూ శిలలుగా మారిపోయారని నమ్మకం. శివుడు మాత్రం అక్కడి నుంచి ఒంటరిగా తన ప్రయాణాన్ని కొనసాగించాడట. ఉన్నకోటి అనే పదానికి 1,000,000కి 1 తక్కువ అని అర్థం. అంటే 1,000,000 మంది దేవతలు ఉండగా శివుడు ఒక్కరే మిగిలి వెళ్లిపోయాడు. అందువల్ల అక్కడ రాతిగా మారిన వారిని 1,000,000కి 1 తక్కువ అని భావించి ఆ ప్రాంతానికి ఉన్నకోటి అనే పేరు వచ్చిందని స్థానికులు చెప్తారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఉన్నకోటిలోని శిల్పాలు 7 నుంచి 9వ శతాబ్దానికి మధ్య కాలంలో చెక్కబడి ఉండవచ్చని, ఇక్కడ కనిపించే భారీ శివమూర్తులు, గణేశ విగ్రహాలు, ఇతర దేవతల శిల్పాలు ఆ కాలపు కళా వైభవానికి నిదర్శనంగా భావిస్తారు. అయితే వీటిని ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. అందుకే ఉన్నకోటి భారతదేశంలో అత్యంత మర్మమైన పురాణ క్షేత్రాలలో ఒకటిగా నిలిచింది. ఉన్నకోటి గాథ మనకు ఒకే గొప్ప సందేశాన్ని ఇస్తుంది. అవకాశం వచ్చినప్పుడు మేల్కొని ముందడుగు వేయాలి. ఆలస్యం చేస్తే అవకాశం శాశ్వతంగా కోల్పోవచ్చు. అందుకే స్థానికులు ఇప్పటికీ ఈ కథను భక్తితో చెప్తుంటారు. ఒకే రాత్రిలో 1,000,000 మంది దేవతలు నిజంగానే రాతిగా మారారా, లేక ఇవన్నీ ఒక అద్భుత నాగరికత సృష్టించిన శిల్పాల? ఉన్నకోటి రహస్యం ఇప్పటికీ చరిత్రకు, పురాణాలకు సవాలుగా మిగిలిపోయింది.